హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రుక్మిణి కళ్యాణం పూజకి కావాల్సినవన్నీ ఇందులో మెన్షన్ చేశాను, చూసేయండి. ఒక పీట తీసుకొని దానిపైన క్లాత్ వేసి రైస్ వేసి కృష్ణుడిని పెట్టాలి. కుడి చేతిలో వాటర్ తీసుకొని ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అనుకుంటూ ఆ వాటర్ని 3 times తాగాలి. ప్రాణాయామం చేయాలి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మన పేరు, మన సంకల్పం అన్నీ చెప్పుకొని వాటర్ బియ్యం తీసుకొని ఇలా చెప్పాలి. మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణ పూజాం కరిష్యే. నీటిని నీళ్ళపై విడవాలి. మనం చేసుకున్న పసుపు గణపతిని పూజించాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని అక్షంతలు వేయాలి. రాగి చెంబులో ఉన్న వాటర్ని కలుపుతూ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగుణ స్మృత. ఆ నీటిని మీపై, మీ చుట్టూ ఉన్న అన్నిటిపై చల్లాలి. తరువాత కృష్ణునికి పూజ చేయాలి. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని కృష్ణుడిని గుర్తు చేసుకోవాలి. తర్వాత వచ్చే ఉపచారాలన్నిటికీ అక్షంతలు లేదా పువ్వులు తీసుకొని వేస్తూ ఉండండి. శ్రీకృష్ణాయ నమః ధ్యాయామి. అక్షతలు వేయండి. ఓం శ్రీకృష్ణాయ నమః ఆవాహయామి. ఓం శ్రీకృష్ణాయ నమః ఆసనం సమర్పయామి. ఇప్పుడు వచ్చే ఉపచారాలకు వాటర్ చూపిస్తూ దేవుడికి పాత్రలో వదలాలి. ఓం శ్రీకృష్ణాయ నమః పాద్యం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః స్నానం సమర్పయామి. ఇప్పుడు వచ్చేది అంగపూజ. పువ్వులు తీసుకొని ఒక్కొక్క దానికి వేస్తూ ఉండండి. ఓం శ్రీకృష్ణాయ నమః శిరస్సు పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః లలాటం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః నేత్రం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః కర్ణం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః నాసికాం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః కంఠం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః హృదయం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః బాహు పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః కంఠం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః ఉదరం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః కటిం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః ఊరు పూజయామి. శ్రీకృష్ణాయ నమః జాను పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః జంగే పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః పాద్యం ఓం శ్రీకృష్ణాయ నమః సర్వాంగ పూజ సమర్పయామి. ఇప్పుడు వస్త్రం ఉంటే వస్త్రం సమర్పించండి, లేదా అక్షంతలు వేసినా పర్లేదు. ఓం శ్రీకృష్ణాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం పెట్టండి. ఓం శ్రీకృష్ణాయ నమః గంధం ధారయామి. ఓం శ్రీకృష్ణాయ నమః పుష్పం సమర్పయామి. పుష్పం పెట్టండి. చేతిలో అక్షంతలు తీసుకొని కృష్ణుడిని తలుచుకొని రుక్మిణి లేక చదవాలి. నేను చదివి వినిపిస్తాను. చదవలేని వాళ్ళు మమ అనుకున్నా సరిపోద్ది. ఏ నీరుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు. ఏ నీ శుభాకారమీక్షింప కన్నుల కకిలార్ధలాభంబు కలుగుచుండు. ఏ నీ చరణ సేవలే పొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఏ నీల సన్నామమే పొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు. అట్టి నీ అందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు. కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమానిని చిత్తచూడ. ధన్యుల్లోక మనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్ను ఏ కన్యల్ కూరరు కూరదేమును రమాకాంతాలలామంపు రాజన్యానేకపసింహ నా వలన నే జన్మించెనే మోహముల్. శ్రీయుతామూర్తియో పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైత్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదాకుని పోయేదనంచు ఉన్నవాడు ఆదమాదముండు. ఎరుగడద్భుతమైన భగవత్ ప్రతాపమున్. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులం గత జన్మంబులనీశ్వరున్ హరి జగత్ కళ్యాణం కాక్షించి చేసి తినే నిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక. సంగరములో జేదీశ ముఖ్యాదముల్ అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడనెల్లి. ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమున భవదీయ శౌర్యమే యంకువసేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్. లోపలి సౌదంబులోన వర్తింపంగ తేవచ్చునే నిన్ను తెత్తునేని కావలి వారలగల బంధువుల జంపి కాని తీరాదని కమల నయన భావించితేని ఉపాయంబు సెప్పెదనాలింపు. కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మృక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతురు నిలమి మావారు పంపుదురేనున్నట్లు పురము వెలువడి ఏటెంచి భూతనాదు సతికి మృక్కంగ నీవు ఆ సమయమందు వచ్చి కొని పొమ్ము నన్ను అవార్య చెరిపా.
గనులాత్మీయతమౌ నివృత్తి కొరకై గౌరీషు మర్యాద నివ్వని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురే నట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్ను జింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కమ్ము ప్రాణేశ్వరా. ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమనీవు బోధింపగాలేని తనుల కవలని సౌందర్యమేలా భువన మోహన నిన్ను బుడగానగాలేని చక్షురంధ్రియముల సత్వమేలా దైతానీయధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నీరజాత నయన నీవనమాలిక గంధమబ్బలేని గ్రాణమేలా ధన్యచరితా నీకు దాస్యంబు సేయని జన్మమేల ఎన్ని జన్మములకు నమ్మితి నామనంబుల సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజిత్తు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ హరింపతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. లేక చదివిన తర్వాత లేదా మమ్మ అనుకొని ఆ అక్షంతలు స్వామి దగ్గర వేసి మీ కోరిక చెప్పుకోండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం అక్షంతలు తీసుకొని ఈ శ్లోకాన్ని చదివి మీ పైన వేయించుకోండి. వాళ్ళు చదవలేరు అనుకుంటే మీరే చదివి వారికి అక్షంతలు ఇచ్చి వేయించుకోండి. అక్షంతలు పట్టుకొని తగునీ చక్రి విదర్భ రాజసుతకం తద్యంబు వైదర్భి యూన్ తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యం ఈ ఇద్దరి తగులంగట్టిన బ్రహ్మ నేర్పరి గద దర్పహత రాతి అయి మగుడవు గావత చక్రి ఈ రమణికిన్ మా పుణ్య మూలంబునన్ అనే అక్షంతలు వేయించుకోండి. మిగిలిన ఉపచారాలు చేసేద్దాం. ధూపం చూపిస్తూ స్వామికి ఓం శ్రీకృష్ణాయ నమః ధూపం సమర్పయామి. తర్వాత దీపం చూపించండి. ఓం శ్రీకృష్ణాయ నమః దీపం దర్శయామి. తర్వాత మీరు చేసిన నైవేద్యం స్వామికి పెట్టండి, లేదా బెల్లం పెట్టినా సరే. ఓం శ్రీకృష్ణాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః తాంబూలం సమర్పయామి అని అక్షంతలు వేయండి. స్వామికి హారతి ఇవ్వాలి. హారతినే నీరాజనం అంటాము. రాధాపతే మంగళం శ్రీరాధాపతే మంగళం రారా గంభీర శృంగార గైకోర రారా గంభీర శృంగార గైకోర రాధాపతే మంగళం శ్రీరాధాపతే మంగళం అని హారతిచ్చి ఓం శ్రీకృష్ణాయ నమః నీరాజనం సమర్పయామి. ఇక్కడితో మన పూజ అయిపోతుంది. స్వామికి నమస్కారం తెలపాలి. ఓం శ్రీకృష్ణాయ నమః నమస్కారం సమర్పయామి. ఇప్పుడు రుక్మిణి కళ్యాణం బుక్ చదువుకోవాలి. 11 డేస్ కొద్దిగా చదివేసి ఆ బుక్ కంప్లీట్ చేసేయాలి. ఇలా మీరు ఎన్ని డేస్ అనుకుంటే అన్ని డేస్, 11 డేస్ అయితే 11, 21 అయితే 21, 41 అయితే 41 ఇలా పూజ చేసేసుకొని లాస్ట్ డే 11th డే ఆర్ 21 డే ఆర్ 41 డే రోజు పూజ అయిపోయిన తర్వాత 8 మంది కన్యలకి రుక్మిణి కళ్యాణం బుక్తో సహా వాయనం ఇవ్వాలి. వాయనం ఇచ్చే ముందు వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి పువ్వులు ఇచ్చి తర్వాత వాయనం ఇవ్వాలి. వాయనంలో గాజులు, తమలపాకులు, కుంకుమ, పసుపు అండ్ సోంపు ఇంకా చిన్నవి మీకు నచ్చినవి అన్నీ కలిపి అలా వారిని కృష్ణుని భార్యలుగా ఊహించుకొని 8 మంది కన్యలకి వాయనం ఇవ్వాలి. దీంతో మీ రుక్మిణి కళ్యాణం సంపూర్ణమవుతుంది. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది నేను చెప్తుంది కాదు, చాలామంది గొప్ప వాళ్ళే చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా రుక్మిణి కళ్యాణం చేసి ఆ దేవుడి కృప మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బాయ్.